ముంబై పేలుళ్ల సూత్రధారుడు హఫీజ్ సయ్యద్కు అత్యంత సన్నిహితుడు అబూ ఖతల్ శనివారం రాత్రి దారుణ హత్య తర్వాత నెక్స్ట్ టార్గెట్ హఫీజ్ సయీద్ అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో సయీద్కు జైల్లో మరింత కట్టుదిట్టిన భద్రత కల్పించింది పాక్ ఐఎస్ఐ. ఈ హత్య తర్వాత ప్రస్తుతం పాకిస్తాన్లోని టెర్రరిస్టులు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఏ మూల నుంచి ఎవరొచ్చి తుపాకులతో కాల్పులు జరిపి ప్రాణాలు తీస్తారనే భయంతో వణికిపోతున్నారు. ప్రత్యేక కథనంలో మరింత సమాచారం చూద్దాం. లష్కరే తైబాలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అబుల్ ఖతల్ను శనివారం రాత్రి పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఖతల్పై సుమారు 15 నుంచి 20 రౌండ్ల కాల్పులు జరిగాయి. ఆయనతో పాటు ఆయన సెక్యూరిటీ గార్డ్ కూడా స్పాట్లో ప్రాణాలు కోల్పోయాడు. సయీద్కు అత్యంత నమ్మకస్తుడు అబూ ఖతల్ కాగా జమ్మూ కశ్మీర్ దాడుల సూత్రధారుడు ఖతల్ అని చెబుతున్నారు. అయితే ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం హఫీజ్ సయీద్తో పాటు ఆయన కుమారుడు తల్హా సయీద్కు కూడా భద్రత పెంచారు. గతంలో ఓసారి తల్హాపై కూడా దాడులు జరిగాయి. కాగా హఫీజ్ సయీద్పై ఇప్పటికే పలుమార్లు దాడులు జరిగినా త్రుటిలో దాడుల నుంచి తప్పించుకున్నాడు. 2021లో లాహోర్లో ఆయనకు సమీపంలో మానవ బాంబు తనకు తాను పేల్చుకున్నాడు. కానీ సయీద్ త్రుటిలో తప్పించుకున్నాడు. 2023లో లష్కర్కు చెందిన ఇద్దరు టాప్ కమాండోలు హంజా ఆదాన్, రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ ఖాసింలు హఫీజ్కు అత్యంత సన్నిహితులు. వీరిద్దరినీ గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత సమీపం నుంచి కాల్చి పారిపోయారు. అయితే ఇటీవల కాలంలో హఫీజ్ సయీద్కు అత్యంత సన్నిహితులు ఒకరి తర్వాత ఒకరు గుర్తు తెలియని గన్మేన్ల చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో లష్కర్ క్యాంప్లో ఆందోళన మొదలయ్యింది. గతేడాది డిసెంబర్లో అబ్దుల్ రెహమాన్ మక్కీ కూడా గుర్తు తెలియని వ్యక్తి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. కాగా మక్కీ లష్కర్తో సెకండ్ ఇన్ కమాండ్. ముంబై దాడుల మాస్టర్ మైండ్ కూడా. మక్కీ చనిపోవడంతో ఆయన అంత్యక్రియల్లో పాల్గొనలేదు హఫీజ్. కాగా మక్కీ హఫీజ్కు దగ్గరి బంధువు కూడా. అంత్యక్రియలకు హఫీజ్కు బదులు ఆయన కుమారుడు హాజరయ్యారు. మక్కీ అంత్యక్రియలకు పాకిస్తాన్లోని టాప్ టెర్రరిస్టులు హాజరయ్యారు. అయితే హఫీజ్ను అంత్యక్రియలకు వెళ్లరాదని ఐఎస్ఐ కోరడంతో ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేదు. కాగా పలువురు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం తాజా పరిణామాల నేపథ్యంలో పలువురు వాంటెడ్ టెర్రరిస్టులు పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి పాకిస్తాన్లోని సురక్షిత ప్రాంతాలకు తరలించారని చెబుతున్నారు. ఇక అబూ ఖతల్ హత్య తర్వాత నెక్స్ట్ టార్గెట్ హఫీజ్ సయీద్దే అంటున్నారు విదేశీ వ్యవహార నిపుణుడు రబీందర్ సచ్దేవ్. ఆయన అంచనా ప్రకారం అబూ ఖతల్ హత్య తర్వాత హఫీజ్ సయీదే టార్గెట్. అబూ ఖతల్ను ట్రాక్ చేసిన వారు హఫీజ్ను ట్రాక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కత్తి నీడన బ్రతికిన వారు ఆ కత్తికే బలవాల్సిందేనన్నారు సచ్దేవ్. అదే గతి హఫీజ్కు పడుతుందన్నారు. ఇక అబూ ఖతల్ విషయానికొస్తే కశ్మీర్లోని రజౌరీ, పూంచ్, పీఓకేలో పలు దాడుల్లో పాల్గొన్నాడని చెప్పారు. కాగా సచ్దేవ్ విషయానికొస్తే ఆయన ఇమేజ్ ఇండియా చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. కాగా ఖతల్ హత్య తర్వాత సయీద్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారని చెప్పారు. హఫీజ్ సయీద్ కు పాకిస్తాన్ ఆర్మీ నుంచి పెద్ద ఎత్తున భద్రత కల్పించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే ఖతల్తో పాటు మరో వ్యక్తి గాయపడ్డారన్న వార్తల గురించి ప్రశ్నించినప్పుడు మేజర్ జనరల్ ధ్రువాసి కటోచ్ రిటైర్డ్ మాత్రం బహుశా అది హఫీజ్ సయీదే ఉండవచ్చునన్న అనుమానం వ్యక్తం చేశారు. అబూ ఖతల్పై జరిగిన కాల్పుల్లో ఓ వ్యక్తి గాయపడ్డారని చెబుతున్నారు. అతన్ని పాకిస్తాన్ మిలిటరీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే గాయపడిన వ్యక్తి పేరు బయటికి పొక్కకుండా పాక్ ఆర్మీ గోప్యంగా ఉంచుతోంది. కాగా పాక్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం అతడు హఫీజ్ సయీద్ అన్న వార్తలు వస్తున్నాయని మేజర్ జనరల్ కటోచ్ అనుమానం వ్యక్తం చేశారు. ఇక మేజర్ జనరల్ కటోచ్ రిటైర్డ్ విషయానికి వస్తే ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్లో ఒకరు. కాగా ఇండియా ఫౌండేషన్ ఒక ఇండిపెండెంట్ రీసెర్చ్ సెంటర్. ఇదిలా ఉండగా ప్రస్తుతం పాకిస్తాన్లోని ఏ ఒక్క టెర్రరిస్టు సురక్షితంగా లేడు. ఇక ఆర్మీ వారికి భద్రత కల్పించినా వారిని వేటాడి చంపుతారని కటోచ్ హెచ్చరించాడు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో బలోచ్లు పాకిస్తాన్లో తరచూ దాడులు చేస్తూ హడలెత్తిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే దేశంలో టెర్రరిజం ఏమాత్రం తగ్గలేదు. అలాగే జాఫర్ ఎక్స్ప్రెస్ ను బలోచ్ ఫైటర్లు హైజాక్ చేసి తీసుకెళ్లినా పాక్ ఆర్మీ వెంటనే స్పందించలేదు. దీన్ని బట్టి చూస్తే ఏదైనా టెర్రర్ దాడి జరిగినా పాక్ ఆర్మీ సిద్ధంగా లేదని తెలుస్తోందని మేజర్ జనరల్ జీడీ బక్షి రిటైర్డ్ ఆదివారం నాడు చెప్పారు.
పాక్ ప్రభుత్వం టెర్రరిజాన్ని పెంచి పోషించింది. దాని ఫలితాన్ని ప్రస్తుతం అనుభవిస్తోంది. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ తర్వాత ప్రాంతీయ కార్పై దాడుల గురించి కూడా మేజర్ జనరల్ బక్షీ ప్రస్తావించారు. ఇప్పటికీ పాకిస్తాన్ టెర్రర్ను ఎగుమతి చేస్తోంది. టెర్రరిజం పాకిస్తాన్ను సర్వనాశనం చేస్తుందన్నారు బక్షీ. ప్రస్తుతం పాకిస్తాన్ సంక్షోభానికి ఎవ్వరూ కారణం కాదు, స్వయాన పాకిస్తాన్ అని ఆగదన్నారు. పాక్ అంతర్గత వ్యవహారాల్లో ఇండియా జోక్యం చేసుకోరాదని, దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు. పాక్ సంక్షోభం స్వయం కృతాపరాధం, ఇతర దేశాల హస్తం లేదు, ఇండియా హస్తం లేనే లేదన్నారు. పాక్ ఆర్మీ కూడా పూర్తిగా బలహీన పడిపోయింది. తమ దేశ సరిహద్దులను కాపాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో పాక్ మిలిటరీ ఉందన్నారు మేజర్ జనరల్ కతోచ్. బలోచ్ లిబరేషన్ ఆర్మీ లేదా బిఎల్ఏ పాకిస్తాన్ రైలును హైజాక్ చేసింది. అయితే పాకిస్తాన్ ఆర్మీకి ఎలా స్పందించాలో కూడా తెలియలేదు. అలాంటి వారు తమ దేశ సరిహద్దులను ఎలా కాపాడుకుంటారని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తులో పాకిస్తాన్లో మరిన్ని దాడులు జరిగే అవకాశం కూడా ఉంది. దానికి పాక్ గట్టి కౌంటర్ ఇచ్చే పరిస్థితిలో లేదన్నారు కటోష్. కాగా పాకిస్తాన్ ప్రభుత్వం బలోచ్ ప్రజలతో రాజకీయ పరిష్కారం కనుగొనాలని సూచించారు. లేదంటే భవిష్యత్తులో పాక్ ఆర్మీతో బలోచ్ ఫైటర్లకు తరచూ గొడవలు జరిగే అవకాశాలను కొట్టిపారేలేమన్నారు. బలోచ్లు సహజ వనరులు దోచుకొని వారికి మొండిచేయి చూపిస్తే ప్రజలు తిరుగుబాటు రావడం సహజమే. భవిష్యత్తులో మరిన్ని వివాదాలు తలెత్తే అవకాశాలున్నాయంటున్నారు మిలిటరీ నిపుణులు. ఆదివారం నాడు బలోచ్లోని నోక్చి జిల్లాలో ప్రాంటర్ క్రాప్స్ కాన్వాయ్ వెళ్తుండగా బలోచ్ యువకుడు సూసైడ్ బాంబర్గా మారి కాన్వాయ్పై దాడి చేయడంతో 5గురు చనిపోయారు. ఈ దాడికి కారణం బిఎల్ఏ అని ప్రకటించుకుంది. దీంతో పాక్ ఆర్మీ కూడా వెంటనే రంగంలో దిగి 4 బిఎల్ఏ ఫైటర్లను కాల్చి చంపింది. ఇటీవల జాఫర్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేసిన తర్వాత జరిగిన తాజా ఘటన ఇది. మొత్తానికి పాకిస్తాన్కు ఒకవైపు నుంచి బలోచ్లు, మరోవైపు నుంచి పాక్ టెర్రరిస్టులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపడంతో దిక్కుతోచక విలవిల్లాడిపోతోంది. దీనికి పరిష్కారం కూడా పాక్ చేతిలోనే ఉంది. మరి ఆ దిశగా షెహబాజ్ షరీఫ్ అడుగులు వెయ్యాలని ఆశిద్దాం.